కొడుకులు వరి కొడుకులు బామా హఠాలప్పుడు కొడుకులు గాని బామా గడ్డాలు నిజాలు చిన్నాడు దాడిన కొడుకులైతుందే బిడ్డలు బిడ్డలని బామా నువ్వు బాధపడ్డవు బామో నీ కడుపు లోపల కొడుకు పుట్టాలనుకున్నదే బామా కొడుకు తోడగా ఇళ్ళను కనాలని బామా తీరమ్మ తిరుతాలు తిరిగినదే బామో జానమ్మ జాతాలు తిరిగి బామా రేపో రేపాడి కల్ల రమా రామా రేపో రేపాడి కల్ల రమా రామా కత్తయే రమా రామా 12 పండుగల్ల రమా రామా రేపు రేపటి కల్ల ఏడాదికి 12 పండుగలు వస్తాయని బామా 12 పండుగల బామా బాల కత్తుంది బతుకమ్మ పండుగ బామో బతుకమ్మ పండుగ నాడే బామా పెద్ద బతుకమ్మ పట్టుకొని నువ్వు ముందు పోతే గౌరమ్మ నాకు ఆడవిల్ల కావాలని ఆడవిల్లని అనుకున్నదే బాబా కొత్త ఇల్లు కడితేనే రమా రామా కొత్త ఇల్లు కడితేనే రమా రామా కురాడు అత్తడికి రమా రామా ఇల్లు కట్టినాడు బామా గర్భవట్టనికి ఆడవిల్ల కావాలంటారు కూరాడు పెట్టనికి ఆడవిల్ల కావాలంటారే బామా మంగళారతి వట్టనికి ఆడవిల్ల కావాలంటారు రాకిట్ల పున్నవు నాడు నా కొడుకు మొండి చేతులతోటి మంది మోకాలు చూస్తుందా నీ కొడుకుతో ఆడవిల్లను కన్నదే బామా నా కొడుకరార కన్నా కొడుకరమా రాకిట్ల పున్నవు నాడు రా కొడుకో నీకు రాకి కట్టే చెల్లెను రమా రామా చెల్లెయాల ఉన్నది రమా రామో కొడుకవే దుర్మార్గుడ రాకి కట్టే చెల్లె తమ్ముడు చెల్లెని కొట్టకు తమ్ముని ఇతరు అటువంటి నన్ను ఆడుకో చెల్లిని ఆడుకోమంటున్నావురా రాకిట్ల పున్నవు నాడు రాకి కట్టే చెల్లెల కొడుక అటువంటి నీ తల్లి నీ తోడ చెల్లిని అన్నంగా తేజారు తల్లి ప్రాణం పెరిగింది కొడుకనే బాబు అంటున్నావు అయ్యో చెల్లెగట్టు రాకిడైనా నా పెళ్ళం కట్టరా అయ్యా రాజా నీ చెల్లె కడితేనే రాగి అవుతుందా నా పెళ్ళం కట్టదా అంటే అక్కయ్యలో అన్నదమ్ములకు రాఖీలు కడితే అక్కయ్యలో కట్నాలు పెట్టి అక్కయ్య కాలు మొక్కుతారు అన్నదమ్ములు కాలు మొక్కుతావు భార్య నా పెళ్ళం కాలు ముక్త నా పెళ్ళంకి కట్నాలు పెట్టాను ఆయన పేరు గొప్ప ఆయననే ఉంటాయి కొత్త ఇల్లు కట్టినాడు కొడుక కడప పెడుతుంది కాడిల్లు కావాలంటే కడప పెడతారు కొడుక ఏ దుర్మార్గుడు నా పెళ్ళం పెట్టరా నా పెళ్ళం పెట్టరా మంగళాడు చూడాలంటే ఆడిల్లు కావాలి అరే నా పెళ్ళం చెల్లెం రోజు కట్టుకుంటాయి మంగళాడు పడుతుంది మాడతాడు చక్కెర కుడుకల పండుగనాడు కొడుక చక్కెర కుక్కలు పోయి ఆడిల్లు కావాలి మాట వస్తుంది కొడుక నువ్వు దినమందు కొడుక నీ అత్తగారు బలగదు నీకు రావాలన్న కొడుక అమ్మగారు బలగదు నీకు వాడికి అత్తలేదు రాయ్యా నువ్వు ఎలా దినమందులను కాలేజీ తగినందుకు కొడుక చెయ్యి కొట్టినందుకు కొడుక నీ కొడుకల కొట్టాది కొట్టరమా రామా కడికి మండి ఉంటారమా రామా కొడుక నీ కుడికాలు పుట్టాది పుట్టాది కొడుక ఎడవగాలకు మండి పుట్టాలి కొడుక నన్ను వంట చేతులకు చెక్కలు పుట్టారా కొడుక రాజ్యం నా కత్తురా కొడుక దేశం నా కత్తుర కొడుకో ఇలా పుచ్చగానే వచ్చిననుకో అచ్చగానే వచ్చిననుకో దాని చేతిలోనే వచ్చిననుకో కొడుక బాల సంత నచ్చిననుకో కొడుక నాకు ఇంటి చంపు కాదు రమా రామా చంపు కాదు రమా రామా నాకల్లా పెడతారా రమా రామా నచ్చిననుకో అచ్చగానే నచ్చిననుకో కొంచెం ఇంటి ముచ్చం పెడితే వెళ్ళిపోతా కొడుక 10 రూపాయలు ఇరా కొడుక పొంగ పొంగ పాల బాగి కొనుక్కొని చెల్లి తమ్ముడు చదువుకుంటాను ఇల్లెళ్ళ దొంతులు ఎదుర్కొని పోయినట్టు
ఇంటి బుక్షం పెట్టా కొడుకా నేను పిత్తకుంట్లో అనుకో పచ్చబొట్లో అనుకో అలాంటి బస్సులను అనుకో బాలసంతం అనుకో గంగెట్లు అనుకో ఇంటి బుక్షం పెట్టమంటున్నావు పెట్టమాట పెట్టుకోడుక వెళ్ళిపోతా రాజ్యం నాకద్దు దేశం నాకద్దు కొడుకు వెళ్ళిపోతా ఎక్కడన్నా వెళ్ళిపోతా కొడుక ఇక పోదవది అని ఇక నా పిల్లలు ఊడిసింది ఆగిరుడుగా ఇట్లా శ్రీబుద్ధి ఉంది ఈ శ్రీబుద్ధం ఉద్యమాలలో పనిచేస్తుంది ఎట్లా చేయాలి ఎల్లిమాలకు ఉల్లిమాలకు వస్తా ఆల్సి బిద్దుము అట్టిగా గీరికొస్తే నాకేమొస్తుంది అని చెప్పి 3 బజార్లు కడిగేయిండు 3 దోషుల మంది తీసుకొచ్చి తండ్రి అటువంటి తండ్రి ఏనాడు చెప్పుకొని ఉన్నాడు అయ్యో తండ్రి అటువంటి వడిదా పోతున్నాడే అవ్వా నాకిదే అన్నోనుకో గిదే అటువంటి బంగారం అనుకున్నా అయినా ఇంటి ముఖ్యం పెడుతున్నా 3 దోషుల మంది ఏనాడు పోసిండు ఎల్లురా నా ఇంట్లోకి వెళ్ళి ఎల్లురా రోడ్డు మీద చేసి ఇళ్ళలో పడుతున్నాడు ఆ గన్న కొడుకు కొడుకావు మంతరాజాను ఎలడిన మందురా కొడుక ఇంటి బుచ్చ పెట్టురా కొడుక అంటే 3 దోవల కాడిపోయి 3 దోషుల మందు తీసుకొచ్చి నా కొంగుల ఒత్తి వార కొడుక కదే అన్నం అనుకో నానా కదే కూర అనుకోర నానా కదే బంగారం అనుకోర నానా కదే ఎండ అనుకోర నానా వెళ్ళిపో మరి పెడత నీదే కట్టలేసి ఊరుల్లో కొడుతున్నావా నీ రాజ్యం నీకుండా పోయి కొడుక దేశం నీకుండా పోయిన కొడుక రేపటి కల్లా నీ కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన ఏడుపుల కట్టవు నీకు రానిరా కొడుకో నువ్వు లాభించడం జరుగుతాయి వెళ్ళిపోమ్మని ఏడవండి ఏనాడల్లో కొట్టిండు లాభించిన పట్టుకొని కొడుకును పట్టుకొని ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలని కొడుకును పట్టుకొని కడగడ కన్నీరు పెట్టుకుంటానే ఎట్లా పోతున్నాడు పెద్దరా హరిరామ ఓ రామ హరిరామ ఓ రామ అయోధ్య మాకు అటువంటి వాళ్ళు చూసి వస్తారు ఎట్లా కొత్త చూసి పోయినా
ఒక్కరము నీకు కొడుకు బిడ్డకు అన్నం పెట్టడం నీ కొడుకు బిడ్డకు బాధపడతాడు నీకు ముగ్గురు అన్నం పెడతామంటున్నాడు మహారాజు ఏమన్నాడు ఎవరింటికి వచ్చినా నా కొడుకు చూసినా నా కొడుకు చూసినా ఎన్నింటే పెడతారు లేదు బదులు పెడతారు భార్య లేదు ఇంట్లో ఏమో అటువంటి ఇంట్లో ఎదుర్కొన్నారో అంటారు ఎవరింటి లోపల ఉండే వాడిని అది వెళ్ళిపోతా అంటే మరి ఊరు బతుకులు ఎనమంటే గుడి ఎనమంటే గుడికాడు శాఖలో పడి కొడుకులు బిడ్డ పట్టుకో సాగుకున్నట్లయితే నీకో ముక్కలు అన్న పెడతారు నీ కొడుకు బిడ్డ బాధపడతామన్నారు కొడుకును పట్టుకొని ప్రజలు చెప్పిన మాట పట్టుకొని మరి ధర్మశాల వేడికి వచ్చి నువ్వు బతుకున్న ఎనమంటే గుడి కాడా రాజ్యం అంటే ఇంటి వస్తే ఇక్కడ బంగారం పోసి దారు ధర్మం చేసి అటువంటి 4-5 కోట్లు నీళ్ళ చూసింది ఆ ప్రకారం నేను చెప్తా అంత డబ్బులు చెప్తాను అంతగా డబ్బులు చెప్తావా మీ అయ్య లెక్క రాజ్యం వెళ్తే గొప్ప పేరు వస్తుంది మీ అయ్య లెక్క రాజ్యం వెళ్ళాలంటే మనకి మన జాగ్రత్త సంపాదించుకుంటాం ఇంటి బంగారం సంపాదించుకుంటాం మీ అయ్య లెక్క రాజ్యం వెళ్ళాం అనుకో మనకి ఏం గతి ఉండదు నా మాట నేను చెప్పినట్టు ఎట్లా తింటావా నువ్వు ఎంత ఎట్టివాడు నాదా నువ్వు ఎంత పిచ్చివాడు అయ్యా నీ అయ్య లెక్క రాజ్యం రాదా రాధా ప్రాణేశ్వర ఎవరి యొక్క భర్త పెళ్ళ మాడినాడు పేరు కంత అబ్బాయి మాడిన బాడుగా అడుగు పట్టిపోతాడయ్యా ప్రాణేశ్వర ఇట్లా కిలాయే తీనయ్యా Hola.
భావించాలి. ఒక్క బాయ్ ఒకటే భావించాలి. ఎందుకు అట్లా? ఉప్పుల్లో బాయిలు ఎన్ని ఉంటాయి? అవి 10 ఉన్నాయి. అవి ఇట్లా 10 9 బాయిలు ఉంటాయి. ఒకటే భావించాలి. ఎందుకు అట్లా? చెప్పేదానికి కుర్తా శుభసేన పట్టణం లోపల ఇక పెద్దదున్న పన్నసు చేయాలి. చెప్పు దొరకపోతే పన్నసు చేయాలి. అర్థమైందా? పొద్దుగాల కూడా ఈ నైట్ కూడా అయిందా? గొర్రెకాడ దొడ్లుంటాయా? వాళ్ళ దొడ్ల తరక తప్పయ్యాలి. ఆ గొర్రె వేరే సేలవాడాలి. ఆలీలు తన్నుకోవాలి. అప్పుడే పంచాయతీ కట్టాలి. ఆ దగ్గర 10 ఈ దగ్గర 10 దండ తెచ్చుకోవాలి అని పంచాయతీ చెప్పాలి. ఆ బాయి పుట్టినవా మంచిగా బాగా కూర ఒకటి బాగా కట్టాలి. ఆర్డర్ సిగర్ వాడు అందుకుంటారు. ఆ పంచాయతీ వస్తుంది. అట్లా మన పైసలు వస్తాయి. గట్ల పైసలు అది చెయ్యాలి. చెమట కారద్దు. కట్టు బట్టలు మాయద్దు. అట్లా సంపాదన బట్టలు కట్టినే ఉండాలి. చెమట కారద్దు. గట్ల రసమేది కట్టినే అన్న సంపాదించాలి. అవు తెలంగాణ పోయి గొల్లలే కొరదు పెంచినప్పుడు గొల్ల ఇట్లా చూసిరు అనుకో నా ఈ విమానం మొత్తం సరే అన్నంలో గెట్లుంటాయా? గెట్ రాదు సినిమా కలిసి పెద్ద దాంట్లో వాడాలి. పెద్ద కలిసి సినిమా దాంట్లో వాడాలి. అనుకోవాలి. ఆల్రెడీ పంచాయతీ రావాలి. ఆ దగ్గర 10 ఈ దగ్గర 10 పెట్టుకోవాలి. గట్ల పైసలు పొద్దు పైసలు వేయక రాజ్యం మనకి ఏమి ఇంటయ్యా ఇలాగనే. సరే పోతా నువ్వు చెప్పినట్టు ఇంకా నేను చెప్పది నాకు నడుస్తుంది అడవదిగా అని చెప్పి ఏనాడు ఒక ఉమాత మహారాజు తండ్రి కుర్చీ తీసాడు పక్కకు పెట్టిండు. ఎలా కొత్త చిన్ని కొత్త కుర్చీ పట్టుకోని రాజు కచ్చిండు వేడి కచ్చిండు రాజాగరాజు రాజుల్లా కచ్చిండు వేడి కచ్చిండు సుంకర మల్లయ్య నిలిచిండు. ఒరే మల్లయ్య సుంకర వల్ల ఉన్నావా? ఇగో ఆ 9 మజిలీల బయలు కొట్టురా కొట్టినవా? 9 ఉప్పునీళ్ళ బయలు కొడుకు గొర్రెతో తప్పించాకు. ఆ శరీరాన్ని వేయాలి. మన పంచాయతీ కడతారు పైసలు కావాలి మనకు. ఈ దేశానికి పోయి నేను తలకెది అనుకో చూడక ముందు పోవాలి. అంతే అలాగా పండుగ చూసుకో. ఫస్ట్ వారి తీసురా మళ్ళీ ఆయన ఉమేష్ చూసింది చెప్పాలి నాకు పైసలు దెబ్బలు నీకు పైసలు ఖర్చు సరిపోయారా? జేబు నీకు సరిపోయా? జేబు కలగడానికి సరిపోయినది. సరేనా? సరే అని ఏనాడు ఉమ్మత ఆరాదు రాజుల్లో కత్తి మీద కుర్చేసిన కూర్చుని ఉన్నాడు. ఒక మీ పైనంతా ఏనాడు దించకపోతే దించకు పని ఉసు చెప్తున్నాడు. జడ పెద్ద ఉంటే జడకు పైసలు ఉసు చెప్తున్నాడు. ఊళ్ళకి చెప్పులు వేసుకొని పోతే చెప్పుల పైసలు ఉసు చెప్తున్నాడు. గొర్రెకాడలు అనుకుంటారు. గొర్రెకాడలు వస్తే వాళ్ళు పంచాయతీ చెప్తున్నాడు. ఆడదాని పైసలు తీసుకుంటున్నాడు. అన్నదానం పెట్టుకుంటే అన్నదాన్ని పంచాయతీ చేస్తే పంచాయతీ తీసుకొని ఉంటున్నారు. గట్ట రాజు వేలుతున్నాడు రాజాగరాజు. నాకు ఇద్దరు కొడుకులు గంజి వస్తలేరు. అంటే దేవుడు కొత్త సర్పంచ్ వచ్చిందాక రాజు వేలుతుందాక మరి కొత్త సర్పంచ్ దగ్గరికి నా బాధ చెప్పుకుంటానని మాటలు పోషమ్మా చేతులు